సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి, అందరినీ ఏ భేదము లేకుండా అనగా జాతి, మత, కుల, వర్ణ, వర్గ, భాష, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సంరక్షించి పోషించి కాపాడుతున్నటువంటి ఆ సర్వేశ్వరుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువైయున్న యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున ఆ దేవదేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని యొక్క స్వంత కుమారుడని, జనితైక కుమారుడని, అద్వితీయ కుమారుడని, ఆయన నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదని, ఆయనలోనికి బాప్తిసం తీసుకొని సార్వత్రిక సంఘములో రాజులైన యాచక సమూహంగా ఉండి ఆ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై ప్రకటించాలని ఆశపడి ఈ సెమినార్కి వచ్చిన మీ అందరికీ, ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సార్వత్రిక సంఘానికి మరొక మంచి అంశాన్ని పరిచయం చేయాలని, సార్వత్రిక సంఘ సంస్కరణ 2.0గా మీ ముందుకు వచ్చింది టైటిల్. ఆ రోజు కేవలము మార్టిన్ లూథర్ గారు చేసిన సంస్కరణ గురించే మాట్లాడాల్సి వచ్చేది. కానీ ఈరోజు సార్వత్రిక సంఘ సంస్కరణ 2.0 అంటే ఏదైతే మార్టిన్ లూథర్ గారు తన ప్రాణాలు ఒడ్డి రోమన్ క్యాథలిక్కులు ఆ బిషప్ యొక్క కబంధ హస్తాల నుండి దేవుని వాక్యాన్ని మనందరికీ అంటే సర్వజనులకు తెలియజేయడానికి బయటికి తీసుకొచ్చాడో, దాదాపు 95 థీసిస్ పేరు మీద ఆ రోజు రోమన్ క్యాథలిక్ పోపు బిషపులు చేస్తున్న అక్రమాలకు, బైబిల్ వ్యతిరేకమైన పనులకు మేకులు కొట్టి తెచ్చినటువంటి సంఘం సంస్కరణ. ఆ తర్వాత 300-400 సంవత్సరాలలోనే దాదాపు సంఘము కొన్ని వేల ముక్కలుగా విడిపోయి ఒకే వాక్యం, ఒకే బైబిలు, ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే నాయకుడైనటువంటి యేసుక్రీస్తు సంరక్షణలో నడిపింపులో ఉన్నటువంటి సంఘము ఇన్ని ముక్కలు ఎందుకైంది అని ఆలోచించడం ప్రారంభించినప్పుడే నాకు చిన్నప్పటి నుంచి నాదొక అలవాటు. ఏదైనా ఈరోజు మానవుడు అభివృద్ధి చెందాడు అంటే, ఆది మానవుడి నుంచి ఈరోజు ఆధునిక మానవుడు అయ్యాడు అంటే ప్రతిదాన్ని పరిశీలించి ప్రశ్నించి దానిలో నుంచి ఎదిగాడు. ఒకప్పుడు పిల్ల కాలువను చూసి భయపడేవాడు ఈరోజు సముద్రాలను ఈదగలుగుతున్నాడు. ఆ రోజు పక్షిని, చెట్టును, పుట్టను, ప్రతిదాన్ని, ఉరుమును, గాలిని, తుఫాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతలు సృష్టించుకొని భయపడ్డవాడు ఈరోజు ప్రకృతి మీద అధికారం చెలాయించగలుగుతున్నాడు. అంటే ప్రకృతి మీద పరిశోధన దేవుని యొక్క వాక్య సహాయం. కమ్యూనిస్టు ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను కనుక, కమ్యూనిస్ట్ అంటేనే సమాజ శ్రేయస్సును కోరేవాడు, సమాజం యొక్క మార్పును కోరేవాడు, సమాజం మేలు కోరేవాడు. కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిటీలో నుంచి కమ్యూనిటీ బాగోగులు చూసేవాడు. కానీ ఈరోజు కమ్యూనిస్టులు అంటే వేరే భావం వెళ్ళిపోయింది, రాడికల్స్ అన్నా వేరే భావం వెళ్ళిపోయింది. కానీ ప్రశ్నించే తత్వము ఆ రోజు నుంచి మొదలై, నేను చదువుకున్న రోజుల్లో నాస్తికత్వము, రాడికల్ తత్వం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రతిదాన్ని ప్రశ్నించేవాడిని. ఆ రోజు రాడికల్ సమాజంలో పెరిగినప్పుడే నాలో ఈ పాస్టర్ల మీద, ఈ బోధ మీద ఒక రకమైన కోపము, ద్వేషము పుట్టి అసలు దేవుడే లేడన్న లెవెల్కి ఎదిగిపోయినావాడిని నేను. ఆ రోజు మేము రోడ్ల మీద రాసేవాళ్ళం,
స్వస్థతలు క్రైస్తవుల వలన అయితే క్రైస్తవ మిషనరీ ఆసుపత్రులు ఎందుకు ఉన్నాయి అనేది ప్రశ్న. ఆ రోజు నక్సలైట్లు, రాడికల్స్ వేసిన ప్రశ్న, నాస్తికులు, హేతువాదులు వేసిన ప్రశ్న అది. అసలు మొట్టమొదటిగా క్రైస్తవులు స్థాపించిందే ఆసుపత్రులు, అవునా? స్కూళ్ళు, ఆసుపత్రులు. మరి బైబిల్లో దేవుడే స్వస్థపరిచేది ఉంటే ప్రార్థన వల్లనే నీకు స్వస్థత జరిగితే, నూనె తాగితేనే, నూనె రుద్దితేనో, నీళ్ళు తాగితేనో, అవునా? ఇలాగా అంటే పడిపోతే అసలు ఈ ఆసుపత్రులు ఎందుకున్నాయి అనే ప్రశ్న అప్పుడే నాకు ఉద్భవించింది. దాని ప్రేరేపణతోటే నేను ప్రార్థించిన నూనె మహాత్యం అని ఒక కరపత్రం రాశాను. అవన్నీ ఉన్నాయని నమ్మి సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్న ఈ పద్ధతుల మీదనే పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడే నేటి వరాలున్న భక్తుడా అని పుస్తకం రాశాను. ఆ రోజు నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు దాని నిజం తెలుస్తుంది. ఒక 25 ఏళ్ల క్రితం రాసినా మెల్లమెల్లగా అర్థమవుతుంది జనాలకి. ఇలా ప్రతిదాన్ని ప్రశ్నించుకుంటూ రావాలి. ఎందుకంటే ప్రశ్నించండి అని మొదలుపెట్టిన మహానుభావుడే యేసుక్రీస్తు. ఆయన 12వ ఏటనే శాస్త్రులను, పరిసయ్యులను, ఆనాటి మతాధికారులను ప్రశ్నించాడు. అది యేసుక్రీస్తు నేర్పిన విధానం. అంటే యేసుక్రీస్తును వంట పట్టించుకున్న విధానం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఆయనే చెప్పాడు. ఎందుకంటే ఇందులో కల్తీ జరిగే ప్రమాదం ఉంది. ఆఖరికి ఆయన అంటున్నాడు, నేనేం చెప్తున్నానో కూడా మీరు లేఖనాల్లో ఉందో లేదో చూసుకోండి, నన్ను కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే గుడివాడికి తోపు చూస్తే ఇద్దరు కలిసి అది చెప్పింది కూడా యేసుక్రీస్తే. అలా ఎవరు ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అనేదే నాలో ఉంచిన ప్రశ్న. నాకు చిన్నప్పటి నుంచి అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు కూడా చాలామంది అంబేద్కర్ను పొగుడుతున్నారు, అంబేద్కర్ విగ్రహాలకు దండలేస్తున్నారు, దండం పెడుతున్నారు, కానీ మరొక అంబేద్కర్ పుట్టలా. అంబేద్కర్ అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు ఈరోజు, కానీ ఒక అంబేద్కర్ లాగా ఎందుకు మారటం లేదు జనాలు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఒక పౌల్ను పొగుడుతున్నాం, మనం ఎందుకు పౌల్లా మారకూడదు? ఒక పేతురు గురించి చెప్తున్నాం ఘనంగా, ఒక యోహాను గురించి చెప్తున్నాం, మనం ఎందుకు అలాంటి వాళ్ళని తయారు కావట్లేదు? ఒక్కొక్క సంఘ సంస్కర్తలు, ఒక సంఘ స్థాపకులను ఇప్పటికీ మనం చూస్తే ఇలా మనుషుల పేరు చెప్పుకొని వాళ్ళు సంఘాన్ని బాగుపరిచారా, బాగుపరచలేదా, సంఘాన్ని చెడగొడుతున్నారా, చెడగొట్టలేదా అని ఆలోచించకుండా వ్యక్తి పూజలు పెరిగిపోతున్నాయి. దేవుని మాటలు తప్ప, దేవుణ్ణి తప్ప వ్యక్తులను పూజించి ఆరాధించే సంస్థలు బయలుదేరాయి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఎన్నో సంగతులు. ఈరోజు క్రిస్టియానిటీ క్రైస్తవ సమాజం, క్రైస్తవ్యం వేరు, క్రీస్తు వేరు అనేది అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూసి క్రీస్తుని అసహించుకుంటున్నారు జనాలు. నేను ఒకరోజు ఒక హోటల్లో కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్లు నాతో మాట్లాడినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నాడు, బైబిల్ చాలా మంచిది, బైబిల్ చాలా గొప్పది, అందులో ఉన్న కొటేషన్స్ కానీ, అందులో ఉన్న రెఫరెన్సులు కానీ చాలా బాగుంటాయి సార్, అవి మా ట్రైనింగ్లో కూడా చెప్తారు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు ఇంతవరకు తిరిగి పుట్టలేదు ఈ సమాజంలో అని చెప్పాడు. చాలా బాగుందని అనుకున్నాను. క్రీస్తు మంచోడు, అవునా కదా, బైబిల్ మంచిది, కానీ క్రైస్తవులు మంచోళ్ళు గారు అన్నాడు. క్రీస్తు మంచోడే, క్రీస్తు రాయించిన ఏంటిది, పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన బైబిల్ మంచిదే అయినప్పుడు క్రైస్తవులు ఎందుకు మంచోళ్ళు గారు? ఎందుకంటే క్రీస్తులో ఉన్న స్వభావ స్వరూప లక్షణాలు క్రైస్తవ్యానికి చెప్పబడలేదు, క్రైస్తవం అందుకోలేదు. బైబిల్లో ఉన్న సత్యము బయటికి రాలేదు. దాని ప్రేరణతోటే మీరు విన్న బోధ, బైబిల్లో ఉన్న బోధ అని ఒక టైటిల్తో మీకు బుక్ రాశాను లేటెస్ట్గా. దాదాపు 1000 పుస్తకాలు ఉచితంగా పంచాను జనాలకి, పాస్టర్లకి. ఎందుకంటే ఈరోజు మారాల్సింది పాస్టర్లే. ఒక పాస్టర్ మారితే ఆ సంఘం 100 మందా, 200 మందా, 50 మందా మారుతారు. 50 మంది రాకపోవచ్చు, కానీ 50 మందికి ప్రతినిధిగా ఒక సేవకుడు వచ్చినా చాలు, ఆయన మారితే చాలు. ఇలా భూమి మీద
ఈ యొక్క ఉభయ రాష్ట్రాలలో తెలుగు వాళ్ళలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్ళాను. 20 సంవత్సరాల్లో నేను వెళ్ళని పట్టణం లేదు, నేను వెళ్ళని జిల్లా లేదు. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని తెలుగు ప్రాంతాలు, ఈవెన్ రాయలసీమ, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటికీ వెళ్ళాను. అన్నింటిలో కూడా క్రీస్తు తత్వం, దేవత్వము, క్రీస్తు తత్వము, దేవుని యొక్క తత్వము, క్రీస్తు యొక్క తత్వము, ఈ రెండు మనిషికి అంటబడితే ఈరోజు క్రైస్తవ్యము దేవత్వంలో ఉండేది. క్రీస్తు ద్వారా దేవుని తత్వాన్ని నేర్చుకునేది. ఈ సార్వత్రిక సంఘం ఎలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది అంటే, ఈ యొక్క త్రిత్వ సిద్ధాంతము, నైసియా సభ ద్వారా ఆనాటి దాదాపు ఒక 300 పైన బిషప్పులు కలిసి ఈ ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాన్ని, అలాగే మరియమ్మ పూజను, ఆమె ద్వారానే మనకు విమోచన అనే కొన్ని సిద్ధాంతాలను వాళ్ళు చూపెట్టినప్పుడు మార్టిన్ లూథర్ గారు అవన్నీ తప్పు అని సంస్కరణ తీసుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఏదైతే మార్టిన్ లూథర్ గారు చేసిన ఆ యొక్క త్యాగం ఇంతవరకు ఫలించాల. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన పేరు మీదనే సంఘం ప్రారంభమైంది. క్రీస్తుని వదిలేసి లూథరన్ వచ్చేసింది. వెస్లీ పోరాటం చేశాడని వెస్లీ వచ్చింది. అవునా కదా? మీరు ఆలోచింపగలిగితే బ్యాప్టిస్ట్ ఆయన ఒక సిద్ధాంతం తీసుకొస్తే బ్యాప్టిస్ట్ సిద్ధాంతం వచ్చింది. ఇలా ఏ వ్యక్తిని పట్టుకొని ఈరోజు సంఘం విడిపోయిందే తప్ప భక్సింగ్ గారి పేరు మీద మరొక సంఘం. ఎవరు చెప్తే వాళ్ళను దేవుని కంటే ఎక్కువగా చూస్తున్నారు తప్ప, క్రీస్తు కంటే ఎక్కువగా చూస్తున్నారు తప్ప, వీళ్ళ ద్వారా క్రీస్తు మహిమపరచబడుతున్నాడా, తద్వారా దేవుడు గణపరచబడుతున్నాడా అనే ఒక ఆలోచన లేకుండా ఈరోజు క్రైస్తవ సమాజం పెరిగిపోయింది. రోజు రోజుకు సంఘాలు పెరుగుతున్నాయి, సంస్థలు పెరుగుతున్నాయి, బాప్టిజాలు పెరుగుతున్నాయి, మీటింగ్స్ పెరుగుతున్నాయి. కానీ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏమండి? ఏ కేసులు అన్యజనుల మధ్య కేసుల కంటే క్రైస్తవులకు పడని కేసులే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అవునా కదా? ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది ఈరోజు సంఘానికి? కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘాన్ని మరొకసారి సంస్కరించవలసిన అవసరం ఉంది. నా 32 సంవత్సరాల ఈ సువార్త సేవలో దాదాపు 25 సంవత్సరాల నుంచి క్రైస్తవులందరి విశ్వాసము ఒక్కటే ఉండాలి. దేవుడు ఒక్కడే అయినప్పుడు, దేవుని కుమారుడు ఒక్కడే అయినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడు బోధించిన అంటే సిలువ వేయబడిన క్రీస్తు బోధ ఒక్కటే అయినప్పుడు మార్పులకు చేర్పులకు అవకాశం లేదు కనుక ఖచ్చితంగా అన్ని సంఘాలలో ఒకే విశ్వాసం ఉండాలి. కానీ ఒక దగ్గరికి వెళ్తే ఒక తీరు ఉంటుంది, ఒక దగ్గరికి వెళ్తే ఒక తీరు ఉంటుంది. ఈ సంఘమైన ఆ సంఘమైన బోధ చేయడు, ఆడు తప్పంటాడు, ఆ సంఘమైన ఈయన తప్పంటున్నాడు. కానీ రైట్ ఏదో చెప్పడం లేదు. అందుకే ఎన్ని ఊర్లు తిరిగితే అన్ని అనుభవాలు వచ్చాయి. గత 3 సంవత్సరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో తిరిగాను. దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ప్రతి సంఘము ఈ విశ్వాసం మీద నిలబడాలి అని తిరిగాను. ఈరోజు క్రీస్తు రాకడ సమీపమైందని చెప్తూనే ఎవరిష్టం వచ్చినట్టు బోధలు చేస్తున్నారు. ఈ మధ్య బోధలో ఇదెందుకు ఈరోజు ఈ రిఫర్మేషన్ పాయింట్ అంతే కదా, 2 సంస్కరణ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రీస్తు రెండవ రాకడ మీద బోల్డ్ మంది భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఎక్కడ తుఫాన్ వస్తే అదిగో యేసు రాకడ వచ్చేసింది అంటాడు అప్పుడు. ఎక్కడ యుద్ధం జరిగితే యేసు రాకడ వచ్చి, ఎక్కడ భూకంపం జరిగితే ఇదిగో యేసు రాకడ వచ్చేస్తుంది నెక్స్ట్. ఇప్పుడు విపరీతమైన పిచ్చి ఎక్కడ ఉందంటే యెరూషలేములో దేవాలయం మీద పడ్డారు. అవునా? ఏ వీడియో చూస్తే ఎర్రని దొరికింది, కాలుస్తారు, భస్మం దొరుకుతుంది, ఇక టెంపుల్ కడతారు, యుద్ధం స్టార్ట్ అవుతుంది, యేసు రాకడ వచ్చేస్తుంది, అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు, పరిపాలన చేస్తాడు. మధ్యలో యేసుక్రీస్తు వచ్చి వాణ్ణి సంహరించి ఈయన మధ్యాకాశంలో రూలింగ్ పెడతాడు. మనల్ని తీసుకెళ్ళి 7 ఏళ్ళ శ్రమల తర్వాత 3.5 ఏళ్ళ విందు ఉంటుంది. అవునా? అప్పుడు మరలా బోధలు జరుగుతాయి, సత్యసువార్త జరుగుతుంది 1000 ఏళ్ళు. ఇలాంటి ఇష్టం వచ్చిన బోధలు చేయటం మూలన ఇంకా క్రీస్తుకు దూరం అయిపోతున్నారు, బైబిల్కు దూరం అయిపోతున్నారు విశ్వాసం.
అందుకే ఖచ్చితంగా ఈ సంఘాన్ని సంస్కరించాలి. మళ్ళీ మరొకసారి అవసరం. నాకంటే ముందు ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ నా తర్వాత ఎంతమంది వస్తారో నాకు తెలియదు. కానీ నా వంతు సహాయంగా నేను ఒక్కడనే కాదు, దయచేసి నేను ఒక్కనేమి చేయలేను కూడా, నాతో పాటు నా సహోదరులు చాలామంది నాకు ఈరోజు అంగబలంగా అర్ధబలంగా అవునా అన్నిట్లో నిలబడ్డారు. మొదట నేను ప్రారంభించింది ఒక్కడే. నేను ఎక్కడి నుంచి అయితే కొన్ని ఏబిసిడీలు నేర్చుకున్నానో వాళ్ళు కూడా ఈరోజు నన్ను తొక్కాలని ప్రయత్నించినా, నాకు వ్యతిరేకంగా ప్రయత్నించిన, ఎందుకంటే నా అంత జ్ఞానం లేడన్నోడు కూడా మళ్ళీ విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి పౌలంతటి వాడు కూడా ఏమన్నాడంటే, నాకంటే పేతురు గొప్పోడు కావచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత వేరు. కాబట్టి పేతురుకే బుద్ధి చెప్పేలాగా పౌలు ఎదిగాడు. అలా పౌలు ఎదిగినప్పుడు పేతురు కూడా ఏమంటాడంటే, పౌలు చాలా గొప్పోడు రా బాబు, ఆయన చెప్పింది నేర్చుకోండి మీరు, ఆయన చెప్పిన బోధలు నాకే అర్థం కాలేదన్నాడు. అలాంటి లెవెల్లో మనం చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా వినాలి. మనం గుడిసెలో ఉన్న పాస్టర్ కరెక్ట్ చెప్తే వినాలి తప్ప, ఎక్కడో కార్పొరేట్ లెవెల్లో వాడికి 1,00,000 మంది ఉన్నారు, వాడు చెప్పింది వినాలనే రూల్ ఏం లేదు. వాడు చెప్పేదంతా తప్పే. డబ్బు, శరీర ఆకర్షణ చూపించి డబ్బు దండుకోవడానికి వాడు ఏసీ సంఘాలు కడుతున్నాడు, అవునా కాదా? ఇదిగో ఎన్నో ఏళ్ళ నుంచి పెట్టినోడికి ఏమీ లేదు, కిటికీలు కూడా సరిగ్గా లేవు. అర్థమైంది? సత్యం చెప్పడానికి కిటికీలకు అద్దాలు లేవు. ఇది నేటి సార్వత్రిక సంఘం యొక్క దుస్థితి. అందుకనే మనకు కిటికీలు అవసరం లేదు, మనకు బిల్డింగ్లు అవసరం లేదు. మనకేం కావాలి? పర్మనెంట్ ప్లేస్ అక్కడ ఉంది. దానికోసం ఆ రోజు నా సార్వత్రిక సంఘం తమ చర స్థిరాస్తులను అమ్మేసింది. ఈరోజు దేవుని పేరు చెప్పి సంఘం ఆస్తులు అమ్ముకొని ఈడీలు కట్టుకుంటున్నాడు. ఇది ఈరోజు సంఘ దుస్థితి. మీరు ఏ చర్చిలకు వెళ్ళాలి చూడండి, మన కళ్ళ ముందు జరుగుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ నేను తిరిగాను కాబట్టి చెప్తున్నాను. పేర్లు చెప్పాల్సిన అంత అవసరం లేదు, కానీ మీకు అర్థం అవ్వాలనే భాష చెప్తున్నాను తప్ప వేరేది కాదు. వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నోడికి అర్థం అవుతుంది. కాబట్టే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల యొక్క బోధలో నుంచి, మనుషులు కల్పించిన సిద్ధాంతాల్లో నుంచి మనం బయటపడాలి. యేసుక్రీస్తు ఆయన కంటే ముందు యెషయా చెప్పాడు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అదే చెప్తున్నాడు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూస్తే, యేసుక్రీస్తు బోధలో మార్కు గారు వ్రాసిన సువార్తనే నేను చెప్తున్నాను తప్ప ఇది జాన్ రాసిన సువార్త కాదు, జాన్ చెప్తున్న సువార్త అంతకంటే కాదు. ఇది మార్కు సువార్త. మనం బోధిస్తుంది ఎవరు సువార్త? యేసుక్రీస్తు సువార్తే, కానీ రాసింది ఎవరంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, తర్వాత పౌలు. అల్టిమేట్గా క్రైస్తవం ఈరోజు ఉండవలసింది పౌలు గారి సువార్తే. యెషయా సువార్త ఉండొచ్చు, అవునా కదా? మీరు దాని అన్ని ప్రవక్తల గ్రంథాల్లో సువార్త ఉండొచ్చు. యేసు ప్రభు కూడా సువార్త చెప్పాడు, అపోస్తలులు కూడా సువార్త చెప్పారు. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఉండవలసింది పౌలు గారి ద్వారా సువార్తనే తప్ప వేరొక దిక్కు లేదు. చూద్దాం, అవన్నిటి గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎక్కడుంది అనేది చెప్పాలి అంటే, సిలువ వేయబడిన క్రీస్తు బోధలో లేదు, ఇంకా ప్రవక్తల బోధలో ఉంది. ఆ తర్వాత సిలువ వేయబడక ముందు ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడో ఈ లోకానికి, మనిషిగా ఈ లోకానికి వచ్చాడో అప్పుడు చెప్పిన బోధలోనే ఉంది తప్ప ఇంకా బయటికి రాలా. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని యొద్ద వాక్యమై, అద్వితీయ కుమారుడై, జనితైక కుమారుడుగా, వాక్కుగా, ఆత్మరూపకంగా ఉన్నప్పుడు యెషయా ద్వారా చెప్పాడు. ఇప్పుడు శరీరధారిగా వచ్చి చెప్తున్నాడు. 7వ అధ్యాయము 6వ వచనం, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతోనే నన్ను గణపరుచుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు. వాళ్ళైనా మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది. కాబట్టి యేసుక్రీస్తు
యెషయా చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు చెప్పి వెళ్ళిన తర్వాత, అపోస్తులు చెప్పి వెళ్ళిన తర్వాత ఈ నైసియా సభలో వచ్చి ఈ బిషప్పులు పోపు ఏదైతే నిర్ణయించారో వాళ్ళు చెప్పిన పద్ధతులకే, ఆ పద్ధతిలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ భ్రష్టులైపోతుంది సంఘం. పౌలు చెప్పిన మాట ఎవరు వింటలేరు. అందుకే పౌలు బోధలో ఉండాలి. నాకు ఆదర్శం పౌలు బోధనే. ఇప్పుడు మోషే బోధలో ఏముంటుందండి? కంటికి కన్ను, పంటికి పన్ను. ఓకేనా ఏమ్మా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నిన్ను ఎవడైనా ఒక చెంప మీద కొడితే మరొక చెంప. అది కూడా ఇప్పుడు లేదు. ఇంకా కంటికి కన్ను, పంటికి పన్ను దగ్గరే క్రైస్తవుడు ఉన్నాడు తప్ప ఎవడైనా చెంప చూపించే లోపల ఉన్నాడా? అది అవుట్డేటెడే. ఇప్పుడు రోమాపత్రికలో పౌలు రాసిన బోధ ఏముంటుందంటే, అయ్యా పాస్టర్లందరూ గుర్తుపెట్టుకోవాలా, తమ సంఘాన్ని ఇలా డెవలప్ చేయాలి. ప్రతి సంఘము ఈ బోధలో ఉండాలి. ఏంటంటే 12వ అధ్యాయం 14వ వచనం చూడండి, రాసుకోండి. ఈరోజు దైవజనులు అందరూ, ఈరోజు మన సంఘం ఏ రిఫర్మేషన్లో ఉండాలి అంటే ఇక్కడ ఉండాలి. మార్టిన్ లూథర్ తెచ్చిన దానికన్నా గొప్పది ఇది. మార్టిన్ లూథర్ గారు బైబిల్ మనకు తెచ్చాడు, కానీ బైబిల్లో ఉన్న మనిషి ఉండవలసిన విశ్వాసాన్ని ఆల్రెడీ పౌలే చెప్పాడు. అది ఇంకా బయటికి రాలేదు. ఏముందండి? మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, కానీ శపించవద్దు. ఇప్పుడు అల్టిమేట్ ఏ సువార్తలో ఉండాలి క్రైస్తవ్యం? పౌలు సువార్తలో ఉండాలి. ఎందుకంటే పౌలు అన్నాడు, నా సువార్త వలననే మీకు తీర్పు జరుగుతుంది. అంతే దీనాన యేసుక్రీస్తు రాకడలో మీకు తీర్పు ఎలా జరుగుతుంది అంటే నా సువార్త అన్నాడు. యేసు బోధించిన సువార్త కాదు, ప్రవక్తలు బోధించిన సువార్త కాదు, అపోస్తలు బోధించిన సువార్త కూడా కాదు, నా సువార్త అన్నాడు. తెలుసా మీకు? రోమా 2:16 చదవండి, అప్పుడు తెలుస్తుంది బైబిల్ ఎక్కడున్నది క్రైస్తవ్యం. ఈరోజు ఈ యొక్క సంస్కరణ దిశగా ఈరోజు సంఘము ముందుకు నడవాలి. నేను చేసింది ఆ రోజు పౌలు గారే మన కోసం రాయించి పెట్టాడు. దేవుడు దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగో జరగను అంటే నీకు పౌలు బోధ తప్ప వేరే బోధ దిక్కులేదు. ఇది అల్టిమేట్. 2:16 రోమా 16 లాస్ట్కి 25-26 కూడా చదవండి. రోమా 16లో మళ్ళొకసారి ఉంటుంది. దేనికైనా 2 సాక్ష్యాలు కావాలంటే 2వ సాక్ష్యం చూపిస్తున్నాను. 3వ సాక్ష్యం ఎఫెసీలో ఉంటుంది. దేన్నైనా స్థిరపరచాలంటే 2 లేక 3, 2 లేక 3 సాక్ష్యాధారాలు కావాలి. లాస్ట్ ఉంటుంది చూడండి, 25-27 ఉంటుందా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25-27. సమస్తమైన అన్యజనులు అంటే క్రైస్తవేతరులు ఎవరైతే అన్యజనులు క్రైస్తవులుగా మారారో చబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము వారికి తెలుపబడి ఉన్నది. ఆ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారానే ఆమేన్. సో ఈరోజు సంఘము ఏ బోధలో ఉండాలి అంటే పౌలు గారి బోధలో ఉండాలి. దేవుడు ముందే చెప్పినా దాన్ని కాదని రోమన్ క్యాథలిక్లు మరి నైసియా సభ ద్వారా ఆనాటి బిషపులు అనేవాళ్ళు, పోప్ అనేవాడు, కాన్స్టంటైన్ అనేవాడి అధికారాన్ని వాడి మెప్పు పొందటానికి సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించారు. దాంట్లో నుంచి బైబిల్ మనకు తెచ్చాడు మార్టిన్ లూథర్ గారు. అదే రిఫర్మేషన్ పాయింట్ 2 అంటే సంస్కరణ, మొదటి సంస్కరణ.
కానీ ఆయన తెచ్చి బైబిల్ ఇస్తే ఒరిజినల్ బైబిల్ను ఆయన మార్చి ఉన్నది ఉన్నట్టు పెడితే దాంట్లో నుంచి తర్జుమాలు చేసేటప్పటికి మళ్ళీ త్రిత్వం వచ్చేసింది. ఈరోజు మీరు తెలుగు బైబిల్లో తర్జుమాలు ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని తప్పులను నేను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాడికి రాసి పోరాటం చేస్తున్నాను. మీకు తెలియదు. మామూలుగా మన మధ్యలో సోమన్న గారు ఉన్నారు, ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, గలీలియా మినిస్ట్రీ. నేను ఒక సబ్జెక్టు పెడితే అజ్ఞానులు కొందరు మాట్లాడుతున్నారు. ఆయన కామ్గా ఉన్నాడు, చూస్తున్నాను. నేను విసుకొచ్చి చెప్పాను, మీకు అర్థం కాదు పోరా బాయ్, నీకు చెప్పను అంటాను. ఎందుకు చెప్పవు నువ్వు అంటే, కొంచెం తెలిసినోనికన్నా చెప్పొచ్చు, అవునా కదా, ఏమీ తెలియని వానికైనా చెప్పొచ్చు, బాగా తెలిసినోని కదా. తెలియని వాడికి ఏం చెప్తావు? వినడు. ఒరే బాబు, నువ్వు యెషయా బోధలో ఉన్నావురా, యేసుక్రీస్తు బోధలోకి రమ్మంటే రాడు. నువ్వు యెషయా రెఫరెన్స్ చూపిస్తున్నావురా నాయన, నువ్వు అపోస్తలుల రెఫరెన్స్ చూపించమంటే రాడు. ఇప్పుడు ఇదే సంఘానికి పడని ఘర్షణ. ఈ ఘర్షణను మనం తీసేయాలి. ఈరోజు నాకు కొన్ని విషయాల్లో సిఎస్ఐ బాగా నచ్చుతుంది. ఎన్ని సిఎస్ఐ సంఘాలు ఉన్నాయో ఒకే డయాస్ కింద ప్రతి ఆదివారం అదే వాక్యం అన్ని సంఘాల్లో ప్రకటింపబడు. తెలుసా మీకు? అన్ని సంఘాలు అదే. మిగతా సంఘాల్లో ఎవరిష్టం వచ్చింది అడి చెప్పు. కొంతవరకు ఒక సంఘంలో ఐక్యత, ఒకే రోజు ఒకే వాక్యము ఆ మొత్తం విశ్వాసులందరికీ ప్రకటింపబడడం కొంతలో కొంత న్యాయం. అంటే సిద్ధాంతంలో రాసుకునే పాటల్లో ఏ పాట పాడాలో, ఏ వాక్యం చదవాలో ముందే ఫిక్స్ అయి ఉంటుంది సంవత్సరం అంతా, అవునా? ఎందుకంటే నేను కూడా తిరిగాను కనుక, నేను ఉన్నాను కనుక చెప్తున్నా. ఈవెన్ బేసికల్లీ నేను బ్యాప్టిస్ట్, బై డిఫాల్ట్ బ్యాప్టిస్ట్ అండి నేను. కానీ మా దాంట్లో లేని కొన్ని మా వేరే దాంట్లో ఉన్నా మెచ్చుకోవాల్సిందే కదా, ఆలోచన చేయాలా. నేను కింద కూర్చోవడం కానీ, మనుషులతో తిరగడం కానీ, అందరికంటే తగ్గించుకొని ఈరోజు అలా కింద, అవునా, కూర్చొని మోకాలు ఇవ్వడం అనేది నేను బాక్సింగ్ గారి గ్రూప్లో నేర్చుకున్నాను. నువ్వు పెద్ద కలెక్టర్ అయినా, ఆనాడు నేను 76, 70 ఆ బాక్సింగ్ గారు ఇలా మాట్లాడుతూ కింద కూర్చున్నాను. నేను ముందు టాయిలెట్లు శుభ్రం చేయాలి. నువ్వు ఇంజనీరు అయినా, నువ్వు ఎస్పీ అయినా, నువ్వు కలెక్టర్ అయినా, అది ఫిజికల్ క్రమశిక్షణ. మనిషికి ముందు డిసిప్లిన్ అనేది నేర్పాలి. ఇలా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కటి మంచుకున్నది, కానీ అన్ని సంఘాల్లో ఇవి లేవు. అది ప్రాబ్లం. అర్థమైందే లేదా? సంఘం అంతా ఒకటే కదా. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఒకటే. మరి అన్నిట్లలో సేమ్ ఎందుకు లేదంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఏనుగును కనుక ఒక తొండాన్ని బట్టి ఒకడు, కాళ్ళని బట్టి ఒకడు, తోకను బట్టి ఒకడు, ఇలా విడిపోయింది సంఘం. దీన్ని వాక్యం ద్వారా ఐక్యం చేయడమే ఈరోజు మరలా మనం సంస్కరణ. అదే యేసు ప్రభు ప్రార్థించేటప్పుడు, అది పరలోకం వెళ్ళే ముందు ప్రార్థించుండే ఏమని అంటే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము, ఈ సంస్కరణ దిశగా ఈరోజు మనం వెళ్ళాలి. 17 నుంచి 22 వచనాలు చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే దేవా, నేను నీ దగ్గరకు వస్తున్నా, వీళ్ళని వదిలేసి వస్తున్నా, వారిని ఎందులో ప్రతిష్ఠ చేయాలి? సత్యము. నువ్వు నన్ను ఎలా ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపావో, నేను వీళ్ళని వదిలేసి నేను నీ దగ్గరకు వస్తున్నా కాబట్టి నువ్వే వారిని నాలో ప్రతిష్ఠించాలి, నా వాక్యంలో వాళ్ళు ఎదగాలి. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేనును వారిని, అందుకంటే గో అండ్ ప్రీచ్ అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు నన్ను పంపావు. నేను ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు పంపాడా? దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా? ఈరోజు సంఘంలో ఎలా ఉంది బోధ? యేసే దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు మళ్ళీ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మకు వచ్చాడు. ఒకడు ఇది నమ్ముతాడు, ఒకడు ఇది నమ్మడు. అర్థమైందా లేదా? నేను అలా నమ్మను అని ఒకడు అంటాడు. ఇలా కనుక మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తును దేవుడు పంపాడని నమ్మడమే విశ్వాసం. యేసుక్రీస్తుగా దేవుడు యేసుక్రీస్తుగా రాలేదు. ఎందుకంటే బైబిల్ అంతా చదివితే దేవుడు పరలోకమందు ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా దేవుడు భూమి మీదకి
రాలేదు, రాడు కూడా. ఎందుకంటే ఆయన మాట తప్పడు. ఆకాశము పట్టజాలని ఆ దేవుడు ఈ భూమి మీద ఎలా పడతాడు? అందుకే దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అనేది పౌలు బోధ, అంటే పరిశుద్ధాత్మ బోధ. దీని యందు మనం ఉండాలి ఇప్పుడు. కానీ ప్రతి ఒక్కడు చూస్తే యేసుక్రీస్తు దేవుని అవతారం, అవునా కదా? దేవుడు అవతరించిన, దేవుడికి అవతారాలు లేవు. దేవుడు తన కుమారుని పంపాడు. ఇలాంటి పాటలు కొన్ని వందలు కరెక్షన్ చేశాను. సంస్కరణ అంటే అది. ఈ మధ్యలో ఒక పాట హిట్ అయింది, తెలుసుగా మీ అందరికీ, ఏమైనా చేయగలవు. అబ్బా, ప్రతి ఒక్కడి సెల్ ఫోన్లో కూడా అదే. ఆ పాట ఎంత తప్పుందో ఎవరికి అర్థం కాలే. పాటను కూడా సంస్కరించాలి, లేకపోతే ప్రమాదం. గుడ్డి విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం ఎవరు? యేసుప్రభు కథ మొత్తం మార్చగలడా? యేసుప్రభువే మార్చగలిగితే నువ్వెందుకు, నేనెందుకు? ఇంత బాధలో నేను మీ ఊరికి వచ్చి ఈ బోధ ఎందుకు చేయాలా? మనం మారాలి. బైబిల్ ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొందుడని ఉన్నదా తప్ప, ఏమండి సోమన్న గారు, నేను నిన్ను మారుస్తాను అన్నాడా? నీ కథ మొత్తం నేనే మారుస్తాను. మరి ఆయనే మారిస్తే మనం ఎందుకు? ఇంకా మనం ఎందుకు మారాలి? మనం ఎందుకు సువార్త చెప్పాలి? అందులో సమస్తం సాధ్యమైంది ఎవరికంటే యేసుప్రభు కాదు, యేసుప్రభుని లోకానికి పంపిన దేవునికి సమస్తము సాధ్యము. యేసే చెప్పాడు, నా తండ్రికి సమస్తము సాధ్యము. పాత నిబంధనలు, నేను యెహోవాను, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నాకు అసాధ్యమైనదేది. బాప్తిసం ఇచ్చేవాడు దేవుడు అనుకుంటే ఏమనుకుంటున్నారు? ఈ రాళ్లలో నుంచి కూడా పిల్లలను ఎవరికి తెలియదు. మనల్ని కన్నది దేవుడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నది యేసుప్రభు. కన్నోడు ఆయన, కొన్నోడిన, రక్షణలో నడిపిస్తున్నది పరిశుద్ధ. ఈ తేడా మీకు అర్థం అవ్వాలి. ఇదే సంస్కరణ. ఈరోజు ఈ గుడ్డి విశ్వాసంలోకి వెళ్ళిపోతున్న భక్తులను లోతైన సత్యాన్ని బయటికి తీసి రక్షణలోనికి నడపాలి. అందుకే ఆయన ప్రార్థన ముందు కూడా మాట్లాడింది ఇదే. నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నీవు నన్ను పంపితివని లోకము ఎవరిను? యేసు ప్రభువును దేవుడు పంపాడే. దేవుడే యేసు ప్రభుగా రాలేదు. యేసు ప్రభు యోహాను 5:24 చెప్తాడు, ఏమనో తెలుసా? నన్ను పంపిన వాని యందు నా మాటను నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. వాడు మరణములో నుండి, ఇది యేసుక్రీస్తు బోధ. ఈ బోధలో లేదు ఈరోజు సంఘం. అర్థమైందా లేదా? దీన్ని మనం మళ్ళీ ఈ బోధలోనికి తీసుకురావాలి. ఇది క్రీస్తు బోధ. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి దేవుడు రాలేదు, దేవుడు రాడు కూడా. దేవుడు మనిషిగా ఉండడు, మనిషి కాడు అసలు. మీరు ప్రవక్తల గ్రంథాలకు వెళ్తే దేవుడు నరుడుగాడు అని ఉంటుంది. దేవుడు నరపుత్రుడు కూడా కాడు. సంఖ్యాకాండం మీరు కనుక చదివితే 23వ అధ్యాయం 19వ వచనంలో మోషే ద్వారా బిలాం మాట్లాడతాడు. దేవుడు ఆయనతో, దేవుడు నరుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా మాట తప్పేవాడు కదా అని అబద్ధం ఆడు. ఇప్పుడు ఈరోజు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. అలా మనం ఆలోచించగలిగితే ఇదిగో చెప్తున్నాడు, నీవు నన్ను. ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ దెబ్బతిన్నది, ఎక్కడ ఒకటి కావాలి అంటే రిఫర్మేషన్ పాయింట్ 2లో ఇది ముఖ్యమైన పాయింట్. లోకము నమ్మునట్లును తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుటలేదు. కానీ వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ప్రార్థించున్నాం. అంటే ఇప్పుడు మనం విశ్వసించవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాం. ఏమని విశ్వసిస్తున్నాము? క్రిస్టియానిటీలో 80% మంది యేసుక్రీస్తును దేవుడని విశ్వసిస్తున్నారు. కాదు,
యేసుక్రీస్తును దేవుడు పంపాడు. అది విశ్వాసం. ఇది ప్రపంచ క్రైస్తవం యొక్క విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటిది? ఒకప్పుడు విశ్వాసం ఏంటిది? హెబ్రీ పత్రికలో చెప్పినట్టు లేనివి ఉన్నట్టుగా పిలిచేవాడు, కనబడనిది ఉన్నది అని, ఉన్నదనడానికి రుజువు అని ఆ రోజు చెప్పారు పెద్దలు. ఈరోజు కూడా కొన్ని యూనివర్సిటీలు, ఫేక్ యూనివర్సిటీలు కూడా అదే చెప్తున్నది. కానీ అసలు దీంట్లో ఏమున్నదంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించమే విశ్వాసం. వాళ్ళే విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసుల సంఘం అని మన మధ్యలో తిరుగుతుంది కదా, మా అంత విశ్వాసులు లేరు. వేరే సంఘం అసలు వాళ్ళు నిలిచిన దగ్గర మనం ఇస్తే బైబిల్లో లేని విశ్వాసాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. తెలుసా మీకు? 31st నైట్ వాచ్ నైట్ అని, ఆ రోజు వాగ్దానం అని ఒక కొత్త సిద్ధాంతాలను తీసుకొచ్చారు. అది బైబిల్లో లేదు. ఈరోజు క్రైస్తవుడు ఎలా తయారు అంటే వాగ్దానం కోసమే 31st నైట్ చర్చికి వచ్చేటట్టు అయిపోయాడు. ఇది తప్పుడు విశ్వాసం. దీంట్లో నుంచి క్రైస్తవం బయటికి రావాలి. కొత్త సంవత్సరం కోసం కనిపెట్టడం అట, అంతే కదా, కనిపెట్టే కూటం. కానీ ఈరోజు కొత్త సంవత్సరం పండుగ కూడా తీసుకొచ్చాడు. దానికోసం కనిపెట్టేవాడు ఒకడు. ఏమండి, ఆ రోజే నేను బాప్తిసం తీసుకుంటాను, ఆ రోజే నేను మారు మనసు పొందుతాను, నా జీవితం కొత్తగా మార్చుకుంటానని తప్పుడు సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు సువార్తను విశ్వసించి యేసు దేవుని కుమారుడు నమ్మి ఆయన నామంలోనే రక్షణ ఉంది, ఆయన తప్ప వేరొక మార్గం దేవుని దగ్గరికి లేదని నీ మనసులో అనుకుంటావు, ఆ రోజే బాప్తిసం తీసుకోవాలి. కానీ ఇద్దరు క్రైస్తవులు ఏమైపోయారంటే క్రిస్మస్ నాడన్నా తీసుకుంటా, ఏమంటుంది 1 జనవరి కన్నా తీసుకుంటా, గుడ్ ఫ్రైడే తీసుకుంటా, ఈస్టర్, ఇలా సిద్ధాంతాలకే భక్తిలోకి వెళ్ళిపోయారు తప్ప ఈ మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి మనిషి. ఈరోజు సంఘాన్ని దీంట్లోంచి బయటికి తీయాలి మనం. అదే రిఫర్మేషన్. అదే ఈరోజు మనం సంఘాన్ని సంస్కరించవలసిన విధానం. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్ అక్రమం. థర్డ్ పాయింట్ మళ్ళీ మానవులు కల్పించిన. ఈ 3 పాయింట్లు చెప్తే చాలు మనకి. దేవుడు స్వస్థపరిచే కాలం అయిపోయింది. అది ఇశ్రాయేలుకే. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనేది ఇశ్రాయేలుకే. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును ఇశ్రాయేలుకే. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇశ్రాయేలుకే. అవన్నీ పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేల్ వాగ్దానాలే తప్ప మనవి కాదు. దీంట్లోంచి బయటికి రావలేదు. అంటే ప్రవక్తల బోధలో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు బోధలోనికి రావాలి సంఘం. ఇంకా రాలే. చాలామంది మీకు కూడా ఆశ్చర్యపోవచ్చు, కానీ ఒకసారి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు చూసారా? అక్కడ దేవుడు మాట్లాడిన మాటలు వింటే మీకు మతిపోతుంది. చదువుతారా? నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఏది పుణ్యానికి కాదు, ఏది తెరగా ఉండదు. కష్టపడితేనే నీ నోటికి బుక్ అందుతుందని ఎప్పుడైతే చెప్పాడో, అవునా, నీకు భూమి అందుతుందని చెప్పాడో, రక్షణ కావాలన్నా, లోకంలో సంపాదన రావాలన్నా, నీ పంట పండాలన్నా నువ్వు దున్నాల్సిందే తప్ప నువ్వు దేవుడు అయితే నాకు భూమి పెట్టమంటే కుదరదు. 26 చదవండి. ఇది మీకే కాదు, ఇప్పుడు యూనివర్సల్గా అందరికి వెళ్తుంది యూట్యూబ్లో. మీ దేవుడైన యెహోవా వాక్కును ఏంటంటే శ్రద్ధగా వినాలి. రెండో పాయింట్, ఆయన దృష్టికి న్యాయమైన, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టి. అదే దేవుని నీతికి. ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి. కండిషన్ నెంబర్ 3. ఆయన కట్టడలన్నిటినీ. పాయింట్ నెంబర్ 4, అనుసరించి నడిచిన ఎడలా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నడిచిన ఎడల అప్పుడు కలిగిన దేనిని మీకు, ఇది ఇశ్రాయేలుతో దేవుడిచ్చిన వాగ్దానమా? నిన్ను స్వస్థపరచు. ఈ 4 కండిషన్లు ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్లకు ఈ వాగ్దానం ఉంది. స్వస్థపరచు యెహోవాను. నువ్వు ఇప్పుడేమో పెయింట్లు, చెక్క పెయింట్లు 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నా ఆ వాగ్దానం నీది కాదు. నువ్వు ఇప్పుడు నడుస్తావా? పోనీ నడువు చూద్దాం. శ్రద్ధగా వాక్కును వినే ఓపుకుందా మీకు? మీటింగ్ పెట్టాం, 11 గంటలు రమ్మంటే 1 గంటకు వస్తాడు.
అవునా కదా? నేను బాధ అంతా నాకు అదే. ఎప్పుడు వస్తారంటే 1 గంటకు తినే టైంకు, ఏదో పెళ్ళికి పోయినట్టు. ఇది వాక్యం సదస్సు కదా, పెళ్ళిళ్ళు వేరు. 1 గంటకు వస్తాడు, మళ్ళీ ఇప్పుడు 2:30 అయిందంటే ఫుడ్ నువ్వైనా నేనైనా ఆకలి అవుతుంది. ఏ మనిషికైనా ఆకలి. నువ్వు రెవరెండ్వా, బిషప్వా, బైబిల్ కాలేజీ డైరెక్టర్గా 1:30 దాటితే ఆకలి అవుతుంది. గంట వాక్యం వినలేని దశ. అంటే వాక్యం వినే ఓపిక లేదు మనకు. శ్రద్ధగా వినాలి, తర్వాత ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి. 3rd పాయింట్, విధేయత చూపించాలి. ఎందుకు ఏంటి అనేది అడగకూడదు. దేవుడు చెప్పాడా, విను, అవుద్దా కాదా. విధేయత అంటే ఏంటిదో తెలుసా? అబ్రహాంకు లేక కుమారుని ఇచ్చాడు, అవునా? 99 ఏళ్ళకి ఆ ఒక్క కొడుకుని తీసుకొని బలిరా అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమనాలి? లేక ఇచ్చావు, మళ్ళా నా సంతానాన్ని ఇస్కరేలులో అంత చేస్తానన్నావు, ఉన్నోనేమో చంపుతున్నావు. ఇది న్యాయమేనా అని అడిగాడా? విధేయత. ఏదైనా యెహోవా నాకు సంబంధం లేదు, నేను తీసుకెళ్తాను, బలిస్తాను అన్నాడు. భార్యకు చెప్పకుండా, కొడుకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అది విధేయత. మనం ఈరోజు వాక్యం వినటానికి కూడా డబ్బులు ఇచ్చి వాక్యం వినిపించాలంటే ఎంత దారుణమైన స్థితి. దీంట్లో నుంచి ఈ సంఘం బయటికి రావాలి. నీ డబ్బులు పెట్టి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, కానీ నీకు వినిపించడానికే డబ్బులు ఇవ్వాలంటే ఇది ఎంత అక్రమం. దేవుడు చూస్తున్నాడు పైన. నేనేదో అన్నానని కోపడం కాదు. రేపు తీర్పు దినాన లెక్క చెప్పాల్సి వస్తుంది. నువ్వు పాస్టర్వా, రెవరెండ్వా, బిషప్వా, బైబిల్ కాలేజీ డైరెక్టర్వా, ఇంటర్నేషనల్ స్పీకర్వా. వాక్యం చెప్పడానికి డబ్బులే. స్పీకర్గా అయ్యా మా ఊర్లో మీటింగ్ ఉందంటే ఎంత ఇస్తావు? ఇది అక్రమమే. దీంట్లో నుంచి సంఘం బయటికి రావాలి. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. నన్ను మీరు తిట్టినా పర్లేదు, మరోసారి పిలిచినా పర్లేదు, పిలవకపోయినా పర్లేదు. సంఘం కడుతున్నావు అంటే పరలోకానికి తీసుకెళ్లే ఆత్మలను సంపాదించాలి తప్ప ఆస్తుల సంపాదన కోసం సంఘాలు వెళితే కుదరదు. దీంట్లో నుంచి కూడా సంఘం బయటికి రావాలి. అర్థం చేసుకోండి. ఈ వాగ్దానం మనది కాదు. నిన్ను కాపాడువాడు కొనుకడు. అది ఆనాటి ఇశ్రాయేళ్ళకే తప్ప నీకు కాదు. నువ్వు నీ మీద లారీ మీద రాసుకుంటాడు ఏమని, నీ రాకపోకలేందో. మరి ఆ లారీ గుద్ది యాక్సిడెంట్ అయితే ఎవరికి అవమానం? నీకా దేవునికా? అవునా? లారీకి యాక్సిడెంట్ అయితే ఎవరికి అవమానం? ఆ వాక్యం రాసినవు కదా, అది దేవునికి అవమానం. ఎందుకంటే ఏంది, ఈ లారీని దేవుడు కాపాడలేదేంటి? నీ రాకపోకలేందో మనం బండి మీద రాసుకుంటున్నావు, అది మనది కాదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ఈ కాలంలో ఎవరు డ్రైవింగ్ చేయాలి? ఇది నీకున్న ఆజ్ఞ. ఇవన్నీ చెప్తే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. దీన్ని సంస్కరణ చేయడమే మేము బయలుదేరాం ఇక్కడికి. ఇశ్రాయేలీలో కూడా ఈ వాగ్దానం లేదు తెలుసా మీకు? ఇప్పుడు నిన్ను కాపాడువాడు కొనుకాడు ఎదురైపోడు. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క వెహికల్స్ వెళ్తున్నాయనుకో, ఆమాసోడు 8,000 చేశాడు. ఏమండి, మొన్న పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు. దేవుని పండుగ అనుకున్నారు. ఇశ్రాయేల్లో పండుగలు, బైబిల్ పండుగలు కూడా ఇప్పుడు లేవు. వాళ్ళు పండుగ చేసుకుంటుంటే మంచి మత్తులో ఉన్నారు, పండుగ ఆనందం. ఆమాసోడు వచ్చాడు, అటాక్ చేశాడు, కొన్ని 100 మందిని చంపాడు, కొన్ని 100 మందిని బందీలు కదా. మరి ఏది ఇశ్రాయేలును కాపాడువాడు? అది కూడా అవుట్డేటెడ్ వాగ్దానం. దాంట్లోకి వెళ్ళకండి మీరు. ఇక అవన్నీ ఇశ్రాయేలుకి ఇచ్చిన యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువలో బలి అయిపోయాడో, తిరిగి లేపబడ్డాడో, ఆ రోజు నుంచి వాగ్దానాలు ఖతం. కానీ ఈరోజు సంఘం వాగ్దానాల మత్తులో ఉంది, వాచ్ నైట్ సర్వీసులో మత్తులో ఉంది. ఏమంటే ఇలాంటివెన్నో సంఘం, వాటన్నిటిలోంచి సంఘం బయటికి రావు. అందుకనే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని మొదలుపెట్టి లాస్ట్కి వచ్చారు ఏమంటారంటే, నేను వారికి ఇచ్చిన వాక్యము వలన అందరూ ఐక్యమై ఉండాలన్నాడు. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ఈ పుస్తకం ఏదైతే అపోస్తుల బోధ ఉందో, నూతన నిబంధన, దీంట్లో ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ ఏకమై ఒకే విశ్వాసంలో ఉండాలి.
ఇది ఈరోజు సార్వత్రిక సంఘం ఉండవలసిన విధానం ఎక్కడుంది? ఇప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే ఎంత అక్రమంగా ఉందో, ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో ఇప్పుడు మనం చూపిద్దాం. ప్రపంచ క్రైస్తవులందరూ యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. అవునా కాదా? ఏమండి, రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అవునా కదా? యేసుక్రీస్తు బోధలో ఏమున్నది? అపోస్తుల బోధలో ఏమున్నది? ఇది తెలిస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే రెండవ రాకడ కోసం ఇప్పుడు ముందు చెప్పాను చూడు, ఎవరైనా పేయ దొరికిందని ఒకడు, దాన్ని భస్వం చేయాలని ఒకడు, టెంపుల్ కట్టాలని ఒకడు, ఆ టెంపుల్లో కట్టగానే అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడని ఒకడు. అసలు అంత్యక్రీస్తు అనే పదమే బైబిల్లో లేదు. తెలుగు బైబిల్లో ఎక్కడైనా అంత్యక్రీస్తు అనే పదం కనుక మీరు చూపించగలిగితే 1,00,000 రూపాయలు ఇస్తాను. ఒక్క పదం చూపించిన కనీసం 2-3 సాక్ష్యాధారాలు ఉండాలి. లేని అంత్యక్రీస్తు మీద ఈరోజు ప్రసంగాలు. యేసుక్రీస్తు వచ్చి ఈ టెంపుల్ కడతాడు కదా, వాడిని అంత్యక్రీస్తును పడగొట్టి అప్పుడు ఆయన వచ్చి యెరూషలేము రాజధానిగా చేసుకొని లోక రాజ్యాలన్నింటినీ పరిపాలిస్తాడట. అంటే ఢిల్లీ సింహాసనం కూడా ఆయన కింద ఉండాలట అని మనోడు బోధ చేస్తే, ఇప్పుడు ఢిల్లీ సింహాసనం మీద ఉన్నాడు ఏమంటున్నాడు? మీ ఓడొచ్చి ఇప్పటికే బ్రిటిష్ వాడు వచ్చి మా దేశాన్ని దోచుకోడు, ఇప్పుడు మళ్ళా క్రైస్తవులు వాళ్ళకు రాజ్యం వస్తే మా సింహాసనం ఏమైపో. అందుకే మేము క్రైస్తవులను ఈ దేశంలో నుంచి వెళ్ళగొడతాం. మా దేశంలో చర్చే ఉండకూడదు. చర్చిల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నావు? యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు, ఈ రాజ్యాలన్నీ యేసుక్రీస్తు వశమైపోతాయి అని ఒక పాట కూడా ఉందిగా. ఈ లోక రాజ్యములన్నీ ఉందా లేదా పాటలు? ఆయనకి ఈ లోక రాజ్యంతో పనే ఉంది. ఢిల్లీ సింహాసనం కూడా ఆయనకు అక్కర్లేదు. ఈ యెరూషలేము సింహాసనం కూడా ఆయనకు అక్కడ. ఆయన ఆల్రెడీ పరలోకంలో లోకాల అధిపతిగా, పరలోకంలోను భూలోకంలోను పాతాళ లోకంలోను అధికారము కలిగి దేవుని కుడిపార్శ్వమున తన మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఈ లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నోడికి ఢిల్లీ సింహాసనం ఎందుకు, గల్లీ సింహాసనం ఎందుకు, యెరూషలేము సింహాసనం? ఈ బోధ చేయి. ఈరోజు ఎక్కడుంది నీ బోధ? ఎక్కడుంది? ఈరోజు సంస్కరణ జరగాలి. దీని మీద ఎవడు మాట్లాడలేదు. మాట్లాడుతున్న ఒక్కని మీద ఏమంటున్నా అంటే, ఇదిగో దొంగ బోధకుడు. ఏం సోమన్న గారు, మీ గ్రూప్లో ఎలా ఉంటుంది? దుర్బోధకుడు, ఆయనను ఈ గ్రూపులోంచి తీసే అంటాడు ఒకడు. తప్పుడు బోధ చేస్తున్నాడు, ఈయన గ్రూపులోంచి తీసేయట. ఒక్కొక్కడు చాలా గ్రూపులు ఉన్నాయి. నన్ను 100 గ్రూపులలో పెట్టుకున్నారు. తలనొప్పి అయిపోయింది. మీకు ఒక్కొక్కరికి 10 గ్రూపులు ఉన్నాయేమో, కానీ వాట్సాప్ గ్రూపులలో 100 గ్రూప్, ఎవడో నాకు తెలియని వాళ్ళు కూడా నన్ను కలిపేసుకున్నారు. చెప్తున్నాను కదా, ఇలా యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క పరిపాలన, యేసుక్రీస్తు యొక్క రాజ్యం యొక్క మహాత్యము, మహిమ తెలియని వాడు ఈరోజు బోధకుడు అయిపోతున్నాడు. అందుకనే రాకడకు సూచన, అతి ప్రాముఖ్యమైన సూచన ఏంటి అంటే, ఈరోజు మీరు క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తుఫాన్లు ఇవన్నీ ప్రారంభం. అది ఓన్లీ వేదనలకు ప్రారంభ సూచన. అసలు సిసలైన రాకడకు సూచన ఏంటంటే, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 12 నుంచి. అక్రమము విస్తరించుట చేత, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ఈ లోకమందంతటను ప్రకటింపబడును. అప్పుడు అంతం వచ్చును. అంటే లోకాంతము రావాలి, యేసుక్రీస్తు రావాలి అంటే తుఫానులు, లేకపోతే యెరూషలేములో 3వ దేవాలయం, ఎర్రపెయ్య, గాడిదగుడ్డు ఇవన్నీ బైబిల్లో ఇప్పుడు క్రీస్తు బోధలో లేవు. మరి ఏమున్నది?
యేసుక్రీస్తు రాజు. ఏమండి, యేసుక్రీస్తు రాజా? పాట ఏముంటుంది? యేసు రాజుగా. ఎవడు చెప్పాడు నీకు? వచ్చినప్పుడు రాజు కాదా? వచ్చినప్పుడు రాజు కదా యేసు? ఏమండి, వచ్చినప్పుడు ఏమని అడిగారు ఆయన గురించి జ్ఞానులు వచ్చి? యూదుల రాజుగా పుట్టినవాడు. ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడే రాజు. పిలాతు దగ్గర ఏమన్నాడు? నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే నువ్వు అన్నట్టు. మరి రాజుగా వస్తున్నాడు అంటారేంటి? రాజుగా వస్తున్నాడు అంటారేంటి అనేది నాకు అర్థం కాని భాష. ఆలోచన చేస్తే మన బోధకు బైబిల్లో ఉన్న బోధకు చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఈరోజు ఏ బోధ జరగాలి అంటే యేసే రాజు, ఆయన అందరికీ ప్రభు. అందరికా కొందరికా? అందరికంటే నమ్మినోనికి ప్రభువే, నమ్మనోనికి కూడా ప్రభువే. నమ్మినోని బాగు చేస్తాడు, నమ్మనోని కూడా బాగు చేస్తాడు యేసు ప్రభు. అదేంటి, నమ్మనోని బాగు చేస్తాడా? మరి ఆయనకున్న పవర్ అలాంటిదండి. అదెవరు చెప్తలేడు. ఏం చెప్తారు? ఏమన్నా కడుపులో నొప్పి ఉందా? యేసు ప్రభు నమ్ముకో బాగా అవుతుంది. అదే కదా మన బోధ. మరి నమ్మినాక కడుపులో వచ్చిన సంగతి ఏంటి అని నేను అడిగా. నమ్ముకున్నోడిని కడుపులో రాదా? అవును, నేను యేసుక్రీస్తు కోసం 20 ఏళ్ళ నుంచి ప్రకటన చేస్తున్నాను. నాకు కంటి జబ్బు వచ్చింది, జలుబు ఉన్నది, నాకు బీపీ ఉన్నది, నాకు షుగర్ కూడా ఉన్నది. మరి నమ్ముకున్నాక వచ్చినాయి కదా ఈ రోగాలు. ఎట్లా ఇవి బాగైతే? పొద్దున్న లేస్తే షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి నేను. ఏమండి, ఏ పాస్టర్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఎవరు ఉన్నాడో చూద్దాం. బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? ఆలోచి. ట్యాబ్లెట్ లేకుండా అంటే నీకు షుగర్ లేకపోతే ఓకే, షుగర్ ఉండాక ఏం సార్, న్యాయమా అన్యాయమా? కళ్ళజోడు లేడని ఎవరున్నారండి? కళ్ళజోడు కంటికి జోడుకు మందా కాదా? ఇది కళ్ళకు మందేనా కాదా? చిన్న చూపు తగ్గింది, అవునా? కళ్ళజోడు. బైబిల్ చదవడానికి నేను కళ్ళజోడు పెట్టుకున్నాను. ఇది రోగమే. రోగానికి మందు కళ్ళజోడే తప్ప ప్రార్థించిన నూనె కాదు, ప్రార్థించిన నీళ్లు కాదు, ప్రార్థించిన అరటిపండు కాదు, లేకపోతే ఖర్చు కాదు. దీంట్లో నుంచి ఈరోజు సంఘం బయటికి రావాలి. ఈ మాయబోధలో ఇరుక్కున్నది. అందుకే అక్రమము విస్తరించుట చేత అన్నాడంటే, ఈ అక్రమము ఈ దేశమంతా పాకింది, దేశ విదేశాల్లో పాకింది. ఏంటంటే అక్రమం అంటే ఏంటిది అనుకుంటున్నారు? బైబిల్లో రెఫరెన్స్ ప్రకారంగా మాట్లాడితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 నుంచి మాట్లాడతాడు. 21 నుంచి, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. దానికి తండ్రి చిత్తమేంటో చెప్తాడు ఇప్పుడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా 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 నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? చేయలేదా? చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను. అక్రమము చేయువారలారా. ఇప్పుడు చెప్పండి, ఏది విస్తరించింది భూమి మీద? ఏది విస్తరిస్తుంది? రక్షణ సువార్త లేదు, ఉజ్జీవ సువార్త లేదు. ఏ సువార్త? స్వస్థతలు, స్వస్థతల పండుగలు, ఆశీర్వాద పండుగలు, డబ్బులు వచ్చే పండుగలు, ఇవే ఉన్నాయి తప్ప ఆత్మల రక్షణ లేదు. ఇది అక్రమము విస్తరించుట చేత. అంటే ఈ అక్రమము విస్తరించినంతకాలం యేసు ప్రభు రాడు. అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంటే, ప్రేమ అంటే దేవుడు అంటే దేవుడు లేని దశకు వచ్చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఈ స్వస్థత, ఈ సభలను చూసి దేశ విదేశాలలో నాస్తికత్వం ప్రబలిపోతుంది. అసలు దేవుడే లేడనే సమాజం పెరిగిపోతుంది. ఈరోజు అమెరికా దేశంలో 45% దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో కూడా దేవుడు లేడనే సమాజం ఉంది.
రష్యాలో ఉంది, అమెరికాలో ఉంది, చైనాలో ఉంది. రోజు రోజుకు దేవుడు, ఎందుకంటే అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఉన్న ప్రేమ, దేవత్వము, దేవుడు కరువైపోతున్నాడు. ఇక దేవుడే దూరం అయితే ఇంకెప్పుడు వస్తాడు ఆయన? పోవడానికే మీకు సిద్ధం. ఎప్పుడైతే దేవుని నువ్వు గనక నిలబెట్టగలిగితే మనుషుల హృదయాలలో, అప్పుడు కదా దేవుడు ఈ లోకానికి పంపి, ఓకే ఈ లోకంలో ఉన్నందరూ నా బిడ్డలే, ఇక పోయి తీసుకురాపో అని యేసును పంపే కాలం. అది రాదు ఇంకా. మరి ఎప్పుడు వస్తుంది ఈ రాజ్య సువార్త? అర్థమైందా? ఏ రాజ్యము? యేసుక్రీస్తు రాజ్యము భూమి మీద ఉంది. ఈ రాజ్యంలో ఉన్న ప్రతి వాడు రాజు, యాజకుడు, ఇందులోకి వచ్చిన వాడు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నీతి నిమిత్తం హింసింపబడువాడు ధన్యుడు. పరలోక రాజ్యం ఆలోచన చేయాలి మీరు. ఇవన్నిటినీ మర్చిపోయింది ఈరోజు సంఘం. దేవుడు నాకు ఏమిచ్చాడు? నా కొడుకుని ఇస్తే నమ్ముతా, నాకు ఉద్యోగం ఇస్తే నమ్ముతా, నాకు అవునా కోర్టు కేసు గెలిస్తే నమ్ముతా. ఇవన్నీ శరీర సంబంధం, ఇవన్నీ దూరం. ఇలా క్రైస్తవులు వీటి కోసం నమ్మినంతకాలం యేసు రాడు. ఇవన్నీ వేస్ట్రా బాబు. ఈ లోక సంబంధమైన ఆశల కోసమే యేసుక్రీస్తు నమ్మితే వాడంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు అన్నాడు. నాకు పరలోకం కావాలి. ఏమండి, ప్రతి సభలోకి వెళితే ఎవరి సాక్ష్యమైనా చూడండి, ఆడ కాదు మొక కాదు, సాక్ష్యం ఏముంటుంది? మేము చాలా రోగాలతో బాధపడ్డాం, పలానా అయ్యగారి దగ్గరికి రాగానే అయ్యగారు ప్రార్థన చేశాడు, మాకు స్వస్థత దొరికింది, మేము యేసు ప్రభుని, మేము దేవుని నమ్మామంటాం. ఈ సాక్ష్యాలే. ఏమండి, కరెక్టా కాదా? నీకు రోగం బాగాకపోతే యేసు ప్రభుని నమ్మవా? నీకు రోగం బాగాకపోతే దేవుడు లేడా? నాకు బాగైనా బాగాకపోయినా నేను దేవుని నమ్మాను. నా బిడ్డకు పెళ్లి కాకపోయినా నేను దేవుని నమ్ముతాను. నాకు పాప క్షమాపణ కావాలి, నాకు పరలోకం కావాలి, నేను ఎందుకు యేసు ప్రభు నమ్మాననే సాక్ష్యం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ సంఘంలో? అలాంటి వాళ్ళు మారాలి. ఇప్పుడు ఈ సంఘము మార్పు చెందాలి. దీన్ని మార్చగలిగేది మనమే. మీరందరూ అంటే ప్రతి ఊర్లో ఉన్న ప్రతి సంఘ కాపరి దీన్ని కారకుడు అవ్వాలి. అలా సంఘ కాపరులను కొంచెం నాకు తెలిసిన సత్యంలో మేల్కొల్పాలనే ఈ ఊర్లన్నీ తిరుగుతున్నాను. ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో దాదాపు ఒక 30 ఊర్లు తిరిగేశాను ఇదే అంశం మీద. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు. ఒక్కొక్క దగ్గర 150 వచ్చారు. మొన్న గుంతకల్కి వస్తే 150 మంది వచ్చారు. పాస్టర్లే, ఇంకా విశ్వాసులు వేరే విషయం. ఎక్కడైతే ఎవరికైతే ఆ వాక్యము, ఆ ఆదరణ కావాలో, సంస్కరణ కావాలో అనుకున్న వాళ్ళు వస్తున్నారు. ఎవరిని మనం బతిలాడట్లేదు. ఏమండి, అంటే దేంట్లో నుంచి సంస్కరణ అంటే ఈ లోక సంబంధమైన రోగాలు, స్వస్థతలు, ఆస్తులు, అంతస్తులలో నుంచి సంఘము విముక్తి కావాలి. ఈ సంఘాన్ని సంస్కరించాలి. దయ్యములను వెళ్ళగొట్ట లేదా అన్నాడు అనుకోండి. నిజానికి ఈరోజు భూమి మీద దయ్యాలు ఉన్నాయా? మంత్రాలు ఉన్నాయా? మంత్రగాళ్ళు ఉన్నారా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? పోనీ అదేంటి మంత్రాలకు చింతకాయలే రాలన్నప్పుడు మంత్రాలకు రోగాలు ఎలా పోతాయి? మంత్రం చెప్పి మనిషిని ఎలా చంపుతావు? మంత్రాలు చేసి మనిషిని ఎలా బతికిస్తావనే ఆలోచన రావద్దా మనిషికి? ఇది మామూలు అనుకుంది, క్రైస్తవుడి కాదు, ఒక హేతువాదికి ఉంది, ఒక నాస్తికుడికి ఉంది. మరి నీకెందుకు లేదు? నీకు సత్యవాక్యం ఉందిగా. ఏమండి, ఈరోజు పాస్టర్లు ఎలా తయారయ్యారు? ఎవరింటికి వెళ్ళగానే ముందు ఇల్లు చూస్తాడు, మీ ఇంట్లో ఈ పటాలు ఉన్నాయి తీసేయి. ఫస్ట్ ఏంటంటే ఈ విగ్రహాలు తీసేయి అంటాడు. నెక్స్ట్ ఏంది? ఇంటి చుట్టూ తిరిగి మీకు ఎవడో మంత్రాలు చేశాడు, పాలానా దాన్ని పాతి పెట్టాడు, అందుకే మీకు రోగాలు ఉన్నాయి, మీరు 7 వారాల ప్రార్థన పెట్టితే మీకు చేతబడి నుంచి మీకు బాణామతి చేశాడని ఒకడు అంటాడు. ఇంతకు బాణామతి లేదు, చేతబడి లేదు, అసలు లేదు. ఒక అన్యుడు భయపడ్డాడు అనుకోండి, మన ఇంటి ముందు మొన్న ఒక వచ్చి నాకు ప్రార్థన చేయండి సార్, ఏమైందమ్మా అంటే, ఇంటి ముందు ఎవడో ఏమిటంటే మిరపకాయలు, నిమ్మకాయలు ఏదో పెట్టి పసుపేసి పెట్టిపోయింది, మా కోడలు తెలియకుండా దాన్ని తన్నేసింది, నేను చెప్పేసరికి ఇప్పుడు ఆమె పిచ్చి అయిపోయింది అంటున్నాడు.
ఇంతకామె ఎందుకు పిచ్చయింది అనుకుంటున్నారు? నువ్వు చెప్పినాక పిచ్చయింది, అప్పటిదాకా మంచిదే. అసలు ఏంటిది అది, నిమ్మకాయలు ఇది పెడతారు కదా, దాన్ని తనినా ఏం కాదు, తొక్కినా ఏం కాదు. అరే అది మంత్రాలు చేసింది, అలా మంత్రాలు దాన్ని తొక్కితే మిమ్మల్ని దయ్యం పడుతుంది అని ఎవడైనా చెప్పగానే ఈడు మారిపోతాడు. అప్పుడు దయ్యం పట్టినట్టు అయిపోతుంది. తెలుసా మీకు? అంటే నీ మైండ్ సెట్, నీ భయమే నీ మీద దండయాత్ర చేస్తుందే తప్ప మంత్రగాళ్ళలో పవర్ లేదు. యెషయా గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రితం. యెషయా 47, యెషయా 47 9 నుంచి చదవండి చూద్దాం, 13 వరకు. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నిన్ను తప్పించి రక్షించుదువేమో అని ఆలోచించుము. కాల్చివేయుచున్నది. జరుగుతున్నది. ఉన్నాడు అంతే. ఒకవేళ నీకు అంతేనా, అయిపోయింది కదమ్మా. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు, కర్ణ పిశాచ తంత్రములు, ఇవన్నీ ఏ ఒక్కటి నిన్ను కాపాడలేవు అని ఎప్పుడు చెప్పాడు? యెషయా గ్రంథంలో ఇశ్రాయేలుతో చెప్పాడు. అయినా ఇప్పటికీ జ్యోతిష్యాలు, నక్షత్రాలు ఏమండి, అవునా? ఈరోజు మన ఇంట్లో పెళ్లి కావాలనుకో, క్రైస్తవుడు విశ్వాసి కానీ పాస్టర్ చెప్పిన డేట్కి తీసుకుంటాడా? ఉందా? ఎన్ని సంఘాల్లో ఉంది? ఏది అష్టమి, ఏది నయం, అవునా, ఏది మంగళవారం కాకుండా ముహూర్తం పెట్టుకుంటాడు. ఎవరో కాదు, ఎక్కువ మంది పోతున్నాడు. నక్షత్ర సూచకులు, జ్యోతిష్యం, అవునా కదా, మంచి ముహూర్తం ఎవడైతే చూస్తాడో వాడు దేవునికి విరోధి. ఎందుకంటే అన్ని దినాలు మంచి అన్నాడు దేవుడు, పలానా రోజు చెడ్డదని అన్నాడా? మంగళవారం మంచిది కాదు అంటాడు ఒకడు. పెళ్ళికే కాదు, పోనీ చావు తర్వాత దినాలు ఉంటాయా? వాటిని ఏమంటారు? జ్ఞాపకార్థ కూడిక కదా, ఉంటారా? దానికి ఎప్పుడు చేస్తావు? పోనీ ఇప్పుడు చెప్పు. ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ ఎలా ఉన్నారు? 3వ రోజు చేయాలా, లేకపోతే 5వ రోజు చేయాలా, 7వ రోజు చేయాలా, 9వ రోజు చేయాలా? దీంట్లో నుంచి బయటికి రావాలా లేదా? ఇల్లు ఉన్నారా లేదా? పోనీ అల్ల లేవనుకో, ఇల్లు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? క్రైస్తవుడే. ఇప్పుడు పోనీ 3వ రోజు వెళ్ళి పాలు పోసి వచ్చినప్పుడు ఉన్నాడా సమాధి దగ్గర? మా సైడ్లో అయితే పోస్తారు. తెలుసా మీకు? కొందరు మందు, వాడు తాగేటోడు అయితే మందు పోస్తాడు. 10వ రోజు జ్ఞాపకార్థం రోజు మంచి మటన్ ముక్కలు, అవునా, ఇస్తార్లో పెట్టి ఆడ సమాధి దగ్గరనో వీడు ఫోటో దగ్గరనో పెట్టి, వాడు సిగరెట్ తాగేటోడు సిగరెట్ పెట్టి, మందు బాటిల్ పెట్టి, అప్పుడు వీడు ప్రజలకు ప్రార్థన చేసి తినండి అంటాడు. ఇది మూఢనమ్మకం కాదు? ఏమండి సోమన్న గారు, దీంట్లో నుంచి బయటికి రావు. ఇంకా ఆ బ్రాహ్మణ మనువాదంలోనే ఉంటావా? క్రీస్తు వాదంలోనికి, కనీసం అంబేద్కర్ వాదంలోనే కన్నా రావా? ఏమండి ఈ దళితులు, బహుజనులు అనేవారు కనీసం అంబేద్కర్ను ఎంత గొప్పవాడుగా ఆయన బోధనలో కన్నా రావాలి కదా. క్రైస్తవులైన మేము దళిత క్రైస్తవులు అంటున్నాడు ఒకడు. పోనీ అంబేద్కర్నన్నా కనీసం ఆయన చింపేశాడు, మనువాదాన్ని కాల్చబెట్టాడు. అంబేద్కర్ పేరెత్తడానికే వీళ్ళకి భయం. ఏమండి ఇప్పుడు నేను ఈరోజు కోట్ వేసుకున్నానంటే ఎవరి త్యాగమో తెలుసా? అంబేద్కర్ చేసిన త్యాగం. రాజ్యాంగాన్ని రాసి నాకు ఇచ్చిన హక్కు, అవునా కదా? ఆయన చేసిన రిజర్వేషన్ ఫలితమే నేను ఉద్యోగం చేసి ఈరోజు కారులో తిరుగుతున్నాను. లేకపోతే ఏమండి ఊర్లో గొర్రెలు కాచుకుంటా హై హై అని తిరిగేవాడిని. అది చెప్పుకోవు, ఎవరు చెప్పట్లేదు, అదే అనుభవించేది అదే. ఏమండి
మూఢనమ్మకాల నుంచి బయటికి రావడానికి చెప్పిన మాట ఇది. అసలు ఫోటోకు దండం పెట్టి దండేయడం విగ్రహారాధన కాదా? మరి విగ్రహాల నుంచి బయటికి రావా? ఫోటో పెట్టడం విగ్రహారాధనే, ఫోటోకు దండేయడం విగ్రహారాధనే, ఫోటో దగ్గర కొవ్వొత్తి పెట్టడం కూడా విగ్రహారాధనే. దీంట్లోంచి బయటికి రావాలా? అసలు యేసుప్రభు బొమ్మకు కూడా దండేసినోడు ఉన్నాడు ఒకడు. యేసుప్రభు సచ్చినోడా సజీవుడా? అవునా కదా? యేసుప్రభు ఫోటో ముందు మినుకు లైట్లు పెట్టాడు ఒకడు ఉన్నాడు. వేస్తారులే అంటే కాదు, దాంట్లోంచి బయటికి రావాలే. ఎట్లేస్తావు? యేసుప్రభు సజీవుడు. ఆయన లోకంలో ఉన్న దగ్గర దండేస్తారు, దీపం పెడతారు. యేసుప్రభు లోకంలో ఉన్నాడు కదా, లోకాన్ని జయించినోడు కదా, ఆయన ఇప్పుడు సజీవుడు కదా. పండుకుని బతుకున్న దగ్గర దండేస్తావా? దండం పెడతావా? కాళ్ళు మోక్తావా? ఇందులోంచి రావద్దు మనిషి. ఇదంతా సంస్కారంలో సంఘం మారాలి. ఇది క్రీస్తు బోధలోనికి రావాలి. అంటే నేను పూర్తిగా చెప్పేదాకా సంస్కరణ అంటే మీకు కోపం రావచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒప్పుకోరు బాబు, నువ్వు చెప్పినా పోవా మా ఇష్టం మేము చేస్తామంటాడు ఉన్నాడు. కానీ కనీసం మీకు బేసిక్ అందియాలి కదా, ఆలోచన చేయాలి కదండి. నీకు ఇది రాకముందు ఏడున్నావు నువ్వు? మీ తాత ముత్తాతలు ఎక్కడున్నారు? అవునా కదా? మన తాత ముత్తాతలు నీకు చదువు వచ్చినాక కదా ఇవన్నీ నేర్చుకున్నావు నువ్వు. దేవుడు చేసినా ఎప్పుడు చేశాడు? నీకు వచ్చింది ఒక 500 ఏళ్ళ కింద ఎక్కడుంది? అప్పుడు ఎక్కడున్నాడు అనుకుంటే ఏం చేస్తావు నువ్వు? అందుకనే ప్రతిదీ వాక్యానుసారమే. ప్రతిదీ యేసుప్రభు లేకుండా మనకేది లేదంటున్నాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు నీ ఇంటికి? నీకు ఎందుకు వచ్చాడు వీడికి? నీకు ఆస్తి ఇవ్వడానికా? నీకు అంతస్తు ఇవ్వడానికా? ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించుటకే. మరి పాపాలను ఒప్పుకోకుండా నువ్వు ఆస్తులు సంపాదించుకుంటా అంటే ఎలా కుదురుతుంది? దీంట్లో నుంచి బయటికి రావాలి ఈరోజు. ఏమండి, యేసుప్రభు నమ్ముకున్నా నాకు బిల్డింగ్ వచ్చిందంటే యేసుప్రభు నమ్మనోనికి బిల్డింగులు లేవా? అవునా? యేసుప్రభు నమ్మనోడే ఇంకా ఎక్కువ ఇండ్లు కడుతున్నాడు. అందుకని యేసుప్రభు నీకు ఆస్తి ఇవ్వడానికి రాలేదు, నీకు అంతస్తు ఇవ్వడానికి రాలేదు, నీ రోగాల కోసం రాలేదు, నీ మూఢ నమ్మకాల కోసం రాలేదు. ఆయన అన్నిటికీ అతీతుడు. నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ బోధ జరగాలి ఈరోజు. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ప్రకటింపబడాలి. అప్పుడు అంతము రావాలి. ఈ బోధ జరుగుతుందా? ఈ బోధ జరగాలి ఈరోజు. సంఘానికి బోధ, ఈ సంస్కరణ జరిగి తీరాలి. ప్రతి పాస్టర్ గొంతెత్తాలి. ఏమండి, ప్రతి సంఘంలో గొంతెత్తి మార్చాలి సంఘాన్ని. వినరు సార్ అన్నావు అనుకో, వినకపోతే మనం ఎందుకు? వినకపోవచ్చు, వాళ్ళు వినోళ్ళని జనవరా బాబు వెళ్ళి చెప్పన్నాడు కదా. ఆనాడైనా చెప్పాడు, ఈనాడైనా చెప్పాడు. ఏంటంటే సాక్షార్థమై అన్నాడు. అంతే, విడిపించాలి మనం. మారుతాడా మారడా అని. సో ప్రతి దగ్గర మూఢనమ్మకమే, ప్రతి దగ్గర అవిశ్వాసమే, ప్రతి దగ్గర బైబిల్కి వ్యతిరేకమే. అంటే ఆయన అంత కష్టపడి రిఫర్మేషన్ చేసి బైబిల్ తెస్తే ఈరోజు బైబిల్ మళ్ళా ఏమైపోయింది? సాతాను ఏమంటారు, సంబంధుల చేతిలోనికి వెళ్ళిపోయింది. మళ్ళా మనం బయటికి తీసుకురావాలి దానికి. అందుకే అన్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. ఒక బోధకుడు, మీరు వీడియోలు చూస్తారు కదా, అవునా కదా? రోగం వచ్చిందనుకో ఒకరికి, ఏం దానం, ఏమని ప్రార్థన చేయాలని నేనైతే ఏం చేస్తానంటే, దేవా నీకు ఇష్టమైతే ఆమెను ముట్టి, అవునా కదా, నువ్వు అన్నట్టు మందుల ద్వారా, హాస్పిటల్ ద్వారా, మంచి వైద్యం ద్వారానైనా నువ్వు స్వస్థపరచు అని ప్రార్థన చేస్తాం. అవునా? ఇప్పుడు ఎలాంటి వాళ్ళని, నాలాంటి వాడు ఏమన్నా నమ్మట్లేదు. ఎలా నమ్ముతాడు? రైట్ నౌ అంటాడు ఒకడు. అనగానే అబ్బా ఈడు ఉబ్బిపోతాడు. ఇంతకీ ఈ ప్రార్థన చేసేవాడు దేవుణ్ణి కమాండ్ చేస్తున్నాడు అని అర్థమవుతుందా మీకు? దేవుడా నువ్వే బాగు చేయి, ఇప్పుడే బాగు చేయి అంటే దేవుణ్ణే శాసించే దిశకి ఎదిగిపోయాడు క్రైస్తవుడు. ఇది మారొద్దు, వీళ్ళని దూరం కొట్టొద్దు, అవునా? వీళ్ళని తరివేయొద్దు సంఘంలో నుంచి. ఏమన్నా అంటాడా లేదు? రైట్ నౌ హీల్ అని ఇంగ్లీష్లో మాట్లాడదు, తెలుగుల దగ్గర కూడా. ఇలాంటి బోధలో నుంచి, ఇలాంటి బోధకులలో నుంచి మనం దూరంగా పారిపోవాలి. అందుకే ఆ రోజు కూడా పేతురు అన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ఈ రోజున్న సంఘం కూడా మూర్ఖులకు ఈ తరం వారిని వేరై
రక్షణలోనికి రావాలి. ఇది రిఫర్మేషన్ పాయింట్ 2. ఇలా అయితేనే యేసుక్రీస్తు వస్తాడు, ఇలా అయితేనే నువ్వు ఎత్తబడతావు, నీ సంఘం ఎత్తబడుతుంది. ఈరోజు సంఘం ఎలా ఉంది? హల్లెలూయా అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అంటాడు ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అంటాడా లేదా? హల్లెలూయా అన్నోనికి ప్రైజ్ ద లార్డ్ అన్నోనికి పడదు. వీళ్ళిద్దరంటే వందనాలు సార్ అన్నోనికి పడదు. అవునా కదా? వీళ్ళ ముగ్గురంటే మారణాతోడు పట్టడు. ఇప్పుడు ఇవన్నీ కదని ఒకడు వచ్చాడు షలోమ్ అంటాడు. అవునా కదా? ఆ స్టైల్ అంట ఇది. ఎవడు ఏంటి కథ? ఏది బైబిల్ ప్రకారం ఏదంటే బైబిల్లో పౌలు చెప్పాడు, నీకు సహోదరుడు ఎదురైనప్పుడు వందనాలు చెప్పుకో అన్నాడు. అంతే. నాకు బయలుపరిచాడు ఇట్లా దేవుడు అంటే నేనేం చేస్తాను? ఈ వందనాలు దాని మీద ఒక్కరిగా లేరు. వికారాబాద్ సైడ్ వెళ్తే నేను జై క్రీస్తు అంటాడు ఎదురైతే. నీకు తెలియదు, మేము దేశమంతా తిరుగుతున్నాం. ఆయన జై క్రీస్తు అన్నాడు కాబట్టి ఈరోజు జై శ్రీరామ్ వచ్చింది. తెలుసా మేము? అప్పట్లోకి లేదు, మనోడే మొదలుపెట్టాడు. తెలుసా మీకు? మనం వాళ్ళని అంటున్నాం. ఇప్పుడు నువ్వు జై క్రీస్తు అన్నందుకే జై శ్రీరామ్ అన్నపోతే తంత అంటున్నాడు. నువ్వేమో వేరే ఉద్దేశంతో మొదలుపెట్టావు, దానికి వ్యతిరేకం వచ్చింది. అసలు వందనాలు సార్ అంటే అయిపోయేదిగా. ఒకరినొకడు వందనాలు చెప్పుకొని అన్నాడు, అయిపోయా. ఇప్పుడు ఇలాంటివి పడదు. ఇవన్నింటిలో నుంచి మనం బయటకు రావాలా వద్దా? సంఘం బాగుపడాలి. సంఘము ఒకే విశ్వాసములో ఒకే వాక్యంలో ఉండాలని యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద ప్రార్థన చేసినా ఒక్కడు లేడు. ఇది నాకు బయలుపరిచాడు అంటాడు ఒకడు, ఇది నీకు బయలుపరిచాడు ఒకడు అంటాడు. నేను వినను. ఇవన్నిటిలో నుంచి, ఈ అక్రమాలలో నుంచి సంఘం బయటికి రావాలి. ఈ సార్వత్రిక సంఘాన్ని మనము సంస్కరించవలసిన సమయం ఆసన్నమైనది. లేకపోతే యేసుప్రభు ఇంకా రాడు, ఇంకా పోతూనే ఉంటుంది, దూరం పోతూనే ఉంటుంది ఆయన. ఏమండి, నేను ఒక ఊర్లో అడిగాను, ఎంతమందికి పరలోకం కావాలి గుంతకల్లో? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందికి పరలోకం రావాలో చెప్పండి చూద్దాం. అబ్బా అందరికీ పరలోకం కావాలంటే ఏం చేయాలి మరి? ఈ రాజ్య సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు త్వరగా రావాలి అంటే ఈ రాజ్య సువార్త ప్రకటింపబడితే నీకు పరలోకం అవుతుంది. లేకపోతే ఇంతే. రెండో పాయింట్ అడుగుతాను, అందరికీ పరలోకం కావాలంటే ఏం చేయాలా? ఒక్కసారి థింక్. మనం పరలోకం పోవాలంటే సావాలి. తెలుసా మీకు? ఎంతమందికి సావు అంటే ఇష్టం ఉంది? ఉత్తుదే. కొందరు ఎత్తుతలేరు. అదిగో కొందరు ఎత్తుతలేరు, నేను చూస్తున్నా కదా. సావు అంటే ఇష్టం ఉందా? సరే, రేపు చచ్చిపోతావని చెప్పు. ఇప్పుడు ఎవడని వచ్చి నీకు క్యాన్సర్ బ్రదర్, నీకు ఇంకో నెల లోపల చచ్చిపోతావంటే, అబ్బా ఎంత తొందరగా చచ్చిపోతావంటావా? దేవుడా నన్ను బతికించు. ఏమండి, ఇంకా కిడ్నీ బాగైంది, కిడ్నీ చెడిపోయిందంటే ఏం చేస్తారు ఈరోజు భక్తులు? పోతే పోయిందిలే, చస్తానంట. పక్కోని కిడ్నీ వాడిని కోసి నాకు పెట్టి నన్ను బతికించు దేవుడు అంటున్నావా, లేకపోతే నేను చస్తానంటున్నావా? ఎక్కడుంది నీ భక్తి? పొద్దున్న లేస్తే ఏమంటావు? నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రం. ఉంచకపోతే దట్ ఈస్ ద యువర్ ఫెయిత్. ఇది విశ్వాసమందు స్థిరులుగా ఉండాలని పౌలు చెప్పాడు కనుక ఆయన చావైతే మనం ఎవరో అంటలేము. ఆ స్థితికి క్రైస్తవుడు రావాలి. దట్ ఈస్ ద రిఫర్మేషన్. ఇది సంస్కరణ ఈరోజు జరగవలసింది. ఏమన్నా నేనేమన్నా తప్పు చెప్పానా? ఏమండి, అసలు ఇప్పుడు మానవుని ఆయుష్ ఎంతో తెలుసా? మీరు చెప్పండి, మనిషి ఆయుష్ ఎంత? ఇప్పుడు మన సంఘాల్లో ప్రకటించబడుతుంది. చెప్పట్లేదు, చెప్పండి, నేనేమనను. బైబిల్ ప్రకారంగా చెప్పండి. బా అన్న చెప్పాడు కరెక్ట్గా. ఏ పాస్టర్ అన్నాడు అదే సమాధానం. కానీ అది ఇప్పుడున్న సంగతి కాదు. ఒకప్పుడు మనిషికి 969 సంవత్సరాలు ఇచ్చాడు. దావీదు కాలంలోకి వచ్చారు కదా 60-70 అన్నాడు. ఇప్పుడు క్రీస్తు బోధలోకి వస్తే 60 లేదు, 70 లేదు. యాకోబు పత్రిక చదివితే 4వ అధ్యాయం 17వ వచనంలో, నీ జీవం ఏ పాటిది, నువ్వు ఇంతలో కనబడి 70 ఏళ్ళు బతావా? ఎవడు చెప్పండి నీకు?
యేసుప్రభు బోధలో ఏమున్నది? ఇదిగో ఈడికెళ్ళి లేచి ఆడికి పోయే లోపల చచ్చిపోతావు. తిన్నది అరగడానికి 8 గంటలు పడితే ఏం పాలు అరక్క ముందే పోతావు. పోవా? ఇంతలో కనబడే అంత గర్వంగా బతుకుతావు ఏంటి మరి? నేను ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 10 సంఘాలు కట్టాలి నీ ఏదేమన్నా రాసిచ్చాడా నీకు దేవుడు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ అంటావా? అనేవాడు ఎవడు కనబడతలేడు. అలా అనేటట్టు సంఘం మారాలి. అనేటట్టు క్రీస్తు యేసులోనికి వచ్చిన వాడు ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి. ఇది నేను నేర్పుతున్నాను ఇప్పుడు సంఘానికి, అంతకంటే మించేం లేదు. ఒకసారి ఆలోచించండి. ఒక పాట ఉంటుంది కదా, మీ అందరికి ఇష్టమైన పాట, నాకైతే ఇష్టం, మీకు ఇష్టం లేదనుకున్నా. పరదేశులమో. ఏం బ్రదర్ మీ పేరేంది? మనం ఈ పాట పాడతామా లేదా? ఎందుకు పాడతాం? ఎప్పుడు పాడతాం? ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు పాడతాం? ఎవడో ఒకడు చావాలి మన దగ్గర. ఏమ్మా, ఈ పాట పాడాలంటే ఒకడు చావాలి, చావపోతే వాడం. అంత్యదీనమందు దూత, అది పాట పాడాలన్నా ఎవడని చావాలి. ఎవరు చెప్పాడు ఇది సావు పాట అని? ఏమండి, సచ్చినప్పుడు వాడమని ఎవరు చెప్పారు? మనకు ఉందా బైబిల్లో? అంటే మనం పెట్టాము ఇది. యాక్చువల్గా ఈ పాట ఎవరు పాడుకున్నారు తెలుసా మీకు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు బతికున్నప్పుడు పాడిన పాట ఇది. అంటే ఈరోజు క్రైస్తవుడు బ్రతుకున్నప్పుడు రోజు పాడవలసిన పాట సావు దగ్గర పాడడం మొదలుపెట్టాడు. దీంట్లో వచ్చి బయటికి రావాలి. పొరపాటున ఒకవేళ ఆదివారం నాడు మనం ఈ పాట పాడితే చుట్టుపక్కల ఊరికొచ్చే పరిస్థితి, ఎవరు తెచ్చారని. ఏమన్నా నేను న్యాయం మాటరా? న్యాయమా? ఆ స్థితికి వచ్చేసింది. దీంట్లోంచి బయటికి రావాలి. మార్చేశారు ఇలా. ఇది సంస్కరణ. అంతకు మించి నాకు వేరే మీద ఏదో కోపం లేదు. నాకు పరలోకం కావాలి. నేను యేసుక్రీస్తునే నమ్ముతున్నాను, దేవుని కుమారుడు. ఆయన తప్ప పరలోకానికి వెళ్ళే మార్గము వేరేది లేదు. ఆయన అందరికీ, నమ్మినోనికైనా నమ్మనోనికైనా. ఇప్పుడు ఇది ప్రొద్దుటూరు ఉన్నదండి. నేను ఒకసారి జమ్మలమడులో చెప్పినట్టున్నాను కదా, ఈ ఊరికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా లేదా? ఆయన గెలవక ముందు ఏదో ఒక పార్టీ, ఇక్కడ ఉన్నాయి 2 పార్టీలు, ఏదో ఒక పార్టీ. గెలిచే ముందు ఒక పార్టీ వాడైనా, గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేనా, ఆ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేనా? ఎంతమందికి తెలుసా మీకు? ఆ పార్టీ వాళ్ళ కాదు, ఆయన మీద పోటీ చేసిన ఓడిపోయినోనికి ఎమ్మెల్యే ఆయనే. ఏమా? ఓటక్కు లేనోని కూడా ఎమ్మెల్యే ఆయనే. ఆ రోజు ఓటైనోని కూడా ఎమ్మెల్యే ఆయనే. ఏమండి? ఆయన అందరికీ ఎమ్మెల్యే. అలాగే యేసు ప్రభు కూడా దేవుని చేత నియమింపబడ్డాడు కాబట్టి ఆయన అందరికీ ప్రభు. చెప్పగలవా? యేసు ప్రభు నమ్ముకో అమ్మా, నమ్ముకుంటే బాగైతే, నమ్మనోనికి బాగా అట్లేదా? చెప్పు. నీకు రోగం బాగాకపోయినా యేసు ప్రభువే నీకు రాజు, నీకు రక్షకుడు. ఆయన నమ్మనోళ్ళను కూడా బాగు చేశాడని తెలుసా మీకు? 38 ఏళ్ళు కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆయనకి యేసు ప్రభు ఎవడో తెలియదు. ఏం బాబు బాగైతావు అంటే, ఎవడొచ్చి నన్ను ఆ నీళ్ళల్లో ఎత్తలేడు, నాకు రోగం బాగైతలేట, నువ్వు నీ పరువెత్తుకొని పో అన్నాడు. ఆయనకి యేసు ప్రభు ఎవడో తెలియదు. తెలుసా? రాసింది ఏమన్నా దేవుని కుమారుడనో దేవుడనో నువ్వు అన్నట్టు ఏదో చెప్తున్నావు కదా, అవేమన్నా తెలుసా? ఆయనకి పుట్టుగుడ్డని బాగు చేశాడు. యేసు ప్రభు ఎవడో ఆయనకు తెలుసా? తెలియదు. కానీ యేసు ప్రభు వచ్చి చెప్పాడు, నేను బాగు చేసిన నేనే రా బాబు అని. అప్పటిదాకా తెలియదు, అది బాగా అయిపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమంది చెప్తున్నారు ఈరోజు సంఘంలో? ఎంతమంది రోడ్డు మీద చెప్తున్నాను? అలా యేసుక్రీస్తుని హెచ్చించాలి, అలా యేసుక్రీస్తుని కనపరచాలి, అలా యేసుక్రీస్తు ద్వారా దేవుని మహత్యాన్ని ప్రపంచానికి ప్రకటించాలి. అది ఈరోజు సంఘం చెయ్యాలి. ఇలా చేయనంతకాలం సంఘానికి పరలోకం లేదు, ఆ సంఘం పడదు. దిస్ ఈజ్ ద బైబిల్. ఈ బోధలోనికి రావాలి ఈరోజు. ఇది పౌలు బోధలో ఉంది, పరిశుద్ధాత్మను బోధలో ఉంది, ఇది క్రీస్తు బోధలో ఉంది. యెషయా బోధలో లేదు, లేకపోతే మోషే బోధలో లేదు. అంటే సార్వత్రిక సంఘము అపోస్తుల బోధ యందును సహవాసమందును. అవునా? ఈ రెండిట్లో ఉంటేనే నీకు పరలోకం తప్ప నువ్వు ఇంకా ఎక్కడో దానియేలు చెప్తా, కీర్తన చెప్తా, లేకపోతే మోషే గ్రంథం చెప్తానంటే కుదరదు. క్రీస్తు బోధలోనికి నడు.
ఇది చెప్తే వాడు అదే అంటున్నాడు. అందుకనే చెప్తున్నాం కదా, ఈ రెండింటికి కాంట్రడిక్షన్ ఎందుకు వస్తుంది అంటే, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడికి రమ్మంటే రావట్లేదు. ఇక్కడికి వస్తేనే నీకు రక్షణ. ఇప్పుడు అక్కడ దశంభాగం అన్నాడు, వాళ్ళకు రూల్ ఇచ్చాడు. ఇక్కడ జక్కే దగ్గరికి వచ్చాడు, ఏమన్నాడు? జక్కే ఇంటికి రక్షణ వచ్చిందని ఎప్పుడన్నాడు తెలుసా? నా ఆస్తి అంతటిలో సగం ఇచ్చేస్తాను అనగానే, అవును ఈడు ఇశ్రాయేలుడే, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే బియాండ్ దట్ నువ్వు ఇవ్వాలి ఈరోజు దేవునికి. దశంభాగం ఇస్తే నాకు పరలోకం వచ్చింది అనుకోకు, నీకు కలిగిందంతా ఇవ్వాలి ఈరోజు. నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను ఏది చర్చాస్తులు అమ్ముకొని నన్ను దేవుడు ఆశీర్వదించా అంటున్నాడు. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరు సంఘమాస్తులనే కదా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకుంటున్నారు. ఎవడిస్తాడు నీకు పరలోకం పుణ్యానికి ఉందా? నీ ఇల్లు అమ్మి చర్చిని డెవలప్ చేయి, సంఘాన్ని డెవలప్ చేయి, సువార్త ప్రకటించు. ఏది సువార్త సభలు చెప్తే ఎంత మిగులుతుంది అని ఆలోచించేవాడు ఎక్కువైపోయాడు. ఏమండి, అవునా కదా? అంత కానుకలు వసూలు చేసి కొంత ఖర్చు పెట్టి జేబులు వేసుకొని ఇల్లు కట్టడం ఉండడం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ ది వే. ఇలా ఉంటే ఏ క్రైస్తవుడు బాగుపడ్డాడు, ఏ సంఘం ఎత్తపడుతుంది. వీటన్నిటిలోంచి బయటికి రావాలి మనం. వీటన్నిటిలో నుంచి మార్పు తీసుకురావాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, కాపరే కాదు, ప్రతి విశ్వాసి ఈ బోధ తీసుకురావాలి. ప్రార్థన చేసుకుందాం.